హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీ స్మార్ట్ ఎవ్రీడే. ప్రతి నెల అమావాస్యకు ముందు రోజు వచ్చే చతుర్దశి ఆ మాసానికి శివరాత్రి అయితే మాఘమాసంలో వచ్చే కృష్ణ చతుర్దశి మహాశివరాత్రి అవుతుంది. ఈ వీడియోలో మనం మహాశివరాత్రి యొక్క విశిష్టత మరియు శివరాత్రి రోజు మనం పాటించే నియమాలలో చాలా ప్రధానంగా చెప్పుకునే ఉపవాసం మరియు జాగరణని ఏ విధంగా చేయడం ద్వారా మనకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి అనేది కూడా చూద్దాం. క్షీరసాగర మదన సమయంలో నిప్పులు చిమ్ముకుంటూ పెళ్ళుబుకి వచ్చిన ఘోర కాకోల విషాగ్నుల నుంచి లోకాన్ని రక్షించవలసిందిగా దేవగణం వేడుకోగా శివుడా గరళాన్ని గలాన నిలిపి ముల్లోకాలను కల్లోలం నుంచి కాపాడాడు. ఆ కాలరాత్రి శివరాత్రి. నిర్ణయ సింధులోని నారద సంహితలో శివరాత్రి వ్రత విధానం పేర్కొని ఉంది. మార్కండేయుడు, నత్కీరుడు, సిరియాలుడు, చిరుతొండనంబి, తిన్నడు, సక్కనైనారు, అక్క మహాదేవి, బెజ్జ మహాదేవి వంటి ఎందరో శివభక్తులు అమేయ భక్తిగాథలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి. రాముడికి పంచాక్షరిని ప్రబోధించి రామనామం జపించాడు సాంబశివుడు. రాముడు శివనామం జపించాడు. అందుకే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అన్నారు. భగవంతుడు భాగవతుడు తానేనన్న సనాతన ధర్మసూత్ర ప్రసూనం వెదజల్లే ఈ అద్వైత సుమగంధం సరువులకు ఆగ్రాన యోగ్యం. ఇది భక్తగణ భాగ్యం. శివభక్తులే నాకిష్టులని రాముడంటే రామభక్తులే నాకిష్టులన్నాడు హరుడు. మంత్ర బీజాక్షరాలలో ప్రథమాక్షర బీజం ఓంకారమే సదాశివుడు. ఏటా 5 రకాలైన శివరాత్రులు వస్తాయి. 1 నిత్య శివరాత్రి, ప్రతిరోజు శివారాధన చేస్తారు. 2 పక్ష శివరాత్రి, ప్రతి నెల శుద్ధ బహుళ చతుర్దశులలో శివార్చన చేస్తారు. 3 మాస శివరాత్రి, ప్రతి నెల బహుళ చతుర్దశి నాడు మాస శివరాత్రి. 4 మహాశివరాత్రి, మాఘ బహుళ చతుర్దశి నాటి సర్వశ్రేష్టమైన శివరాత్రి. 5 యోగ శివరాత్రి, యోగులు యోగ సమాధిలో ఉండి చేసే శివచింతన. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనటంలోని ఆంతర్యం. చీమ నుంచి బ్రహ్మ వరకు సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుందనే. సమస్త విశ్వము సృష్టిలోని అణువణువు శివమయమే. శివం కానిది శవమంటారు జ్ఞానులు. అంటే మృత పదార్థమని అర్థం. శివమే సత్యం, శివమే సుందరం, శివమే నిత్యం, శివమే అనంతం, శివమే జ్ఞానం, శివమే చైతన్యం, శివమే సర్వజగత్తులకు మూలాధారం. అనేక లక్షల జన్మల అనంతరం లభించే మానవ జన్మ ముక్తి సోపానానికి ముందు మెట్టు లాంటిది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే శివభక్తిని వదలకూడదు. శివానంద లహరిలో ఒక శ్లోకం ఉంది. సారాంశం ఏమిటంటే, శివుని పేరు పలికే నాలుక నాలుక, శివుని దర్శించే కన్నులే కన్నులు, శివుని పూజించే చేతులే చేతులు, శివుని సదా స్మరించేవాడే ధన్యుడు. శివానుగ్రహం అత్యంత సులభతరం. అందరికీ అందుబాటులో ఉండటానికే బిల్వార్చన, రుద్రాక్షధారణం, విభూది లేపనం, అభిషేకం వంటి అతి సామాన్య విధానాలను పరమశివుడు భక్తుల కోసం ఏర్పరచాడంటారు. జీవితకాలంలో మన ప్రతి చర్యను శివారాధన భావనతో ఆచరించడానికి మనసును అనుక్షణం హెచ్చరిస్తూ అప్రమత్తంగా ఉంచుతుండాలి. అప్పుడు మనం సదా శివ సాన్నిధ్యంలో ఉన్నట్లే. క్రమంగా అదే మన ఆత్మకు శివసిద్ధిని కలిగిస్తుంది. అదే పరమపదం. శివరాత్రి రోజు పాటించే నియమాలలో చాలా ప్రధానంగా చెప్పుకునేది ఉపవాసం. దేవుడికి అతి సమీపంలో వసించడమే ఉపవాసం. మనం ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ ఆహారాలే. వాటన్నింటికీ దూరంగా ఉండడమే నిజమైన నియంత్రణం. అదే నిజమైన ఉపవాసం. భౌతికాభిరుచులన్నింటినీ పక్కకు పెట్టి పూర్తిగా శివ సంబంధమైన కార్యక్రమాల్లోనే ఉండాలి. భోగానందాన్ని విస్మరించి యోగానంద వ్యవస్థలోకి ప్రవేశిస్తూ కోటి వెలుగుల ఆ శివజ్యోతి ప్రకాశాన్ని అంతరంగంలో ఆవిష్కరించుకుని సచ్చిదానందమైన ఆధ్యాత్మిక ప్రస్థానం చేయడమే మహాశివరాత్రి ఆంతర్యం. వాడుక భాషలో చెప్పాలి అంటే ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం అనే అభిప్రాయం ఉంది. కానీ నిజానికి భగవంతుని సమీపంలో ఉండటాన్ని ఉపవాసం అంటారు. అంటే ఆ రోజు నిద్రలేచిన దగ్గర నుంచి వంట చేసుకోవడం, గిన్నెలు కడుక్కోవడం, భోజనం చేయడం ఇలాంటి పనులు కూడా ఏమీ లేకుండా ఆ సమయం కూడా భగవత్ చింతనలో భగవంతుని సేవలో గడపడమే ఉపవాసం. జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమయ్యి ఉన్న శివశక్తిని శివపూజ భజన లీల శ్రవణాదులతో మేల్కొలిపి తాను శివుడై సర్వమును శివస్వరూపముగా భావించి దర్శించుటయే నిజమైన జాగరణము. అప్పుడు శివపూజలో సాయుధ్యము, శివభజనలో సామీప్యము, శివభక్తులతో కూడి శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము, శివధ్యానములో సారూప్యము సిద్ధించునని అంటారు.
ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము. శివరాత్రి జాగరణ చేయడం వలన ఎంతటి పుణ్యం లభిస్తుందో ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. గుణనిధి అనే దుర్వ్యసనపరుడు నేరం చేసిన భయంతో కాకతాళీయంగా శివరాత్రి నాడు శివాలయంలో శివలింగం వెనుక దాగి ఉండి కొండెక్కుతున్న దీపం వత్తిని ఎగదోసి తన ఉత్తరీయపు పోగుల్ని తెంచి దానికి జత చేసి ఆవు నెయ్యి పోసి దీప ప్రజ్వలనం కావించాడు. తెల్లవార్లు భయంతో మేలుకొని ఉండి తెల్లారాక తెల్లారి బాణపు దెబ్బకు మరణించాడు. బతుకంతా దుశ్శీలుడై నడిచిన ఆ శివరాత్రి నాడు దేవసన్నిధిలో ఉపవాసం జాగరణ తనకు తెలియకుండానే చేసిన మహాపుణ్యకృత్య ఫలితంగా మరుజన్మలో కళింగరాజు అరిందదముడికి పుత్రుడే జన్మించి దముడనే పేరుతో మహారాజై తన రాజ్యంలోని శివాలయాలన్నింటిలో అఖండ దీపారాధనలు చేయించి ఆపై కుబేరుడిగా జన్మించి ఉత్తర దిక్పాలకుడై శివుడికి ప్రాణసకుడయ్యాడన్న కథ శ్రీనాథుడి కాశీఖండంలో ఉంది. వాడుక భాషలో చెప్పాలంటే జాగరణ అంటే ఏవో పనులు చేస్తూ మేలుకోవడం కాకుండా భగవంతుని యొక్క అస్తిత్వమునందు మన మనసు మేలుకొని ఉండడాన్ని జాగరణ అంటారు. అంటే మేలుకొని ఉండడం ప్రధానం కాదు, మేలుగా ఉన్నాము అన్నది ప్రధానము. రాత్రంతా కూడా భగవంతుని గురించిన భజనలు కానీ, కథలు కానీ, స్తుతులు కానీ, స్తోత్రాలు కానీ చేస్తూ సమయాన్నంతా మనసు ఆ శివభగవానుని మీద కేంద్రీకరించి గడపాలి. ఈ శివరాత్రి విశిష్టత సారాంశము మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.